హాయ్ గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ధురంధర్. అఫ్ కోర్స్ నేను ఈ మూవీ థియేటర్లో చూశాను అండ్ నిన్న ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా మళ్ళీ చూశాను. పర్ఫెక్ట్ రివ్యూ చెప్తాను వినండి. బాలీవుడ్ గర్ల్ని ఈ సినిమాతో కొంచెం లేపొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మూవీ అట్లా ఉంటుంది. ఆఫ్టర్ సందీప్ రెడ్డి వంగ నన్ను 3 గంటలు కూర్చోబెట్టిన డైరెక్టర్ ఈ ధురంధర్ డైరెక్టర్. ఈ స్టోరీ కూడా స్టార్టింగ్ పాయింట్ నుంచి అదే లాగి ఎండింగ్ పాయింట్ వరకు తేలేదు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని చాప్టర్ వైజ్ డివైడ్ చేసి ప్రతి సీక్వెన్సెస్ని చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. అందరికీ అర్థమయ్యేలా తీశారు. 3 గంటలు మనకి ఫ్రీగా వెళ్ళిపోతుంది. కొన్ని బ్రూటల్ సీన్స్ ఉంటాయి, చాలా రాగా రస్టిక్గా ఉంటాయి. అసలు చూస్తూ ఉంటే ఒక స్క్రీన్ మనం ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేస్తాం, అంత రాగా తీశారు. మనకి కొన్ని సినిమాలు ఉన్నాయి, హీరో కోసం సినిమాకి వెళ్ళి విలన్కి ఫ్యాన్ అయి వస్తాం. అట్లాంటి వాటిలో ధురంధర్ ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు. అక్షయ్ ఖన్నా ఏం యాక్టింగ్ చేశాడంటే లిటరల్లీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన వచ్చినప్పుడు కళ్ళు కూడా పక్కకు తిప్పాం, అంత బాగుంటాయి. మూవీ మస్ట్ వాచ్, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది థియేటర్ రన్లో కూడా 1400 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా రికార్డ్స్ కూడా లేపేసింది. నిన్నే ఓటీటీలోకి వచ్చింది, అసలు మిస్ అవ్వకండి. అసలు రాజాసాబ్, ధురంధర్ ఈ 2 కాంపిటీషన్కి రావాలి. డిసెంబర్లో డేట్ అనౌన్స్ చేశారు ఫస్ట్లో, కానీ డిసెంబర్లో రిలీజ్ అవ్వలేదు రాజాసాబ్, పొంగల్కి వచ్చింది. ఒకవేళ రాజాసాబ్ ధురంధర్తో వచ్చుంటే చాలా దారుణాలు జరిగిపోయాయి. ఎనీవే మూవీ మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంది.